ఓం శ్రీ గురుభ్యో నమ. గురువులందరికీ పాదాభివందనములు. సహాధ్యాయులకు నమస్కారం. గురువుల అనుమతితో ప్రార్థన. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృప. శాంతి పాఠం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే. య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. సహాధ్యాయులకు ముఖ్య గమనిక. లాస్ట్ క్లాస్ లో గురువు గారు 4వ అధ్యాయము 2వ ఖండము బోధించారు. ఈరోజు 4వ అధ్యాయంలో 3వ ఖండం నుంచి తత్వప్రకాశిక పుస్తకంలో 155వ పేజీ బోధిస్తారు. అందరూ గమనించి అనుసరించవలసిందిగా మనవి. గురువు గారిని పాఠమును ప్రారంభించమని కోరుకుంటున్నాను. భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చతుర్థాధ్యాయం మనం సంవర్గ విద్య చూస్తున్నాం. ఈ సంవర్గ విద్య మొదటి రెండు ఖండాలు ఆఖ్యాయిక చూసాం. సో ఆ విధంగా ఈ రైక్కుడు జానశ్రుతి, ఆ జానశ్రుతి రాజుకి రైక్కుడు పరిచయం అవ్వడం ఆ హంసల ద్వారా. ఆ హంసలు కూడా ఈ జానశ్రుతికి ఉపదేశానికి జానశ్రుతి అర్హుడు, యోగ్యుడు, ధార్మికుడు, ధర్మ మార్గంలో నడుస్తున్నాడు. సో వేదం రెండు పాదాలు రెండు విధాలుగా నడుస్తూ ఉంటుంది, లేదా రెండు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది. ధర్మము, బ్రహ్మ, ఈ రెండు కూడా అలౌకిక విషయాలు. బ్రహ్మ మన స్వరూపం. ఆ స్వరూపాన్ని శాస్త్రం ద్వారానే తెలుసుకోగలం. ఇది విచారించి బుద్ధి ద్వారా తెలుసుకునేటువంటి విషయం కాదు, శాస్త్రం ద్వారా తెలుసుకునేటువంటి. విచారించడం ఉంటుంది. బ్రహ్మం తెలుసుకుంటున్నప్పుడు విచారించకుండా, బుద్ధితో మనం ఆలోచించకుండా తెలుసుకుంటున్నామని కాకుండా, బుద్ధికి దాని ప్రమేయం, బుద్ధికి అవకాశం ఉంది అక్కడ. విచారము, ప్రశ్న, సమాధానం, వీటన్నిటికీ అవకాశం ఉంది. కానీ కేవలం వీటి ద్వారానే, కేవలము మన సామర్థ్యం చేత మాత్రమే, మానవ సామర్థ్యం చేత మాత్రమే ఇది పొందగలిగేది కాదు. ఎందుకంటే అది అజ్ఞానంలో చిక్కుకున్నటువంటి బుద్ధి, అజ్ఞానం యొక్క కార్యము బుద్ధి అజ్ఞానంలోనే తిరుగుతూ ఉంటుంది. కానీ అది ఆ అజ్ఞానం అనేటువంటి అవధి మనం ఏ విధంగా అయితే ఎటు చూసినా కూడా ఎక్కడో దూరంలో ఈ ఆకాశము భూమి కలుస్తున్నట్టున్నా అది ఎప్పటికీ దాన్ని మనం చేరుకోలేము. ఎంత దూరం చూస్తున్నా, ఎంత దూరం వెళ్తున్నా అలాగే అనిపిస్తూ ఉంటుంది, రైట్? సో ఆ విధంగా ఆ కలయిక మనం దాటి వెళ్ళలేము. ఎప్పుడు ఆ చక్రంలోనే తిరుగుతూ ఉంటాం, దాన్ని దాటి వెళ్ళే అవకాశమే లేదు. సో అదే విధంగా బుద్ధి కూడా అజ్ఞానమే దానికి హొరైజన్, అజ్ఞానం అనేటువంటి పరిధిలోనే తిరుగుతూ ఉంటుంది, దాన్ని దాటి వెళ్ళలేదు.
ఎంత తర్కం ఏ విధంగా యుక్తిని ప్రయోగించినా కూడా ఆ యుక్తికి ఆధారంగా అజ్ఞానమే ఉంది. కాబట్టి బ్రహ్మస్వరూపాన్ని ఆ విధంగా అటువంటి బుద్ధి స్వయంగా రైట్ బహిర్ముఖమై ఉండి, బహిర్ముఖమైతేనే బుద్ధి, అంతర్ముఖమైతే బుద్ధి ఎక్కడ ఉంది? బుద్ధి మాయమైపోతుంది. మాండుక్యాన్ని మనం చూస్తాం, అమని భావం అని. మనస్సు ఈ విధంగా చలనాత్మకంగా లేనప్పుడు దాన్ని మనస్సు అని ఎలా అంటారు? ఇంకా మనస్సు ఎక్కడుంది? మనస్సు పరమాత్మలో లీనమై ఉంది. ఆ లీనమైన దాన్ని మనస్సు అనం కదా. అది అమనీయ భావము, పరమాత్మలో లీనమైంది. అలా కాకుండా బహిర్ముఖంగా ఉంటూ వ్యవహరిస్తున్నప్పుడు దాన్ని బుద్ధి అంటాం, దాన్ని మనస్సు అంటాం. అటువంటి బుద్ధితో తెలుసుకునేది కాదు బ్రహ్మ. అదేవిధంగా ధర్మము. ఈ రెండు కూడా, ఈ రెండింటిలో ధర్మము కింది కొమ్మ, బ్రహ్మ పై కొమ్మలాగా. కింది కొమ్మను పట్టుకొని కొంత బలంగా లాగినప్పుడు పై కొమ్మ కూడా చేతికి అందుతుంది. చెట్టులో పైన అందని కొమ్మ, అందిన కొమ్మ ద్వారా అందని కొమ్మను అందుకుంటూ ఉంటాం. ఆ విధంగా ధర్మం ద్వారా బ్రహ్మను చేరుకోవాలి. ఈ జానశ్రుతి ఆ ధర్మంలో, ధర్మ మార్గంలోనే ప్రవర్తిస్తున్నాడు, ఉంటున్నాడు. కాబట్టి అటువంటి వాడికి ఈ ఉపదేశం, బ్రహ్మోపదేశం అంటే ఇక్కడ నిర్గుణ బ్రహ్మోపదేశం కాదు, సగుణ బ్రహ్మోపదేశం. కానీ పరంపరయా నిర్గుణానికి దారి తీస్తుంది. సో ఆ విధంగా తన స్వరూప ప్రాప్తికి దారి తీస్తుంది సగుణ ఉపాసనం అని. ఆ విధంగా దీన్ని పరిచయం చేయడానికి ఆ ఋషులు, దేవతలు ఆ జానశ్రుతికి దర్శనమిచ్చి ఈ విధంగా ఉపదేశానికి అవకాశాన్ని కల్పించారు. ఆ జానశ్రుతి కూడా ఈ విధంగా రైకుడిని చేరుకొని విద్యను పొందడానికి ప్రయత్నం చేశాడు. ఆ విద్యను రైకుడు జానశ్రుతికి ఇస్తున్నాడు ఆ అమ్మాయి ద్వారా అని చూసాము. అదంతా ఆఖ్యాయిక. ఇక తృతీయ ఖండంలో సాక్షాత్తుగా ఆ సంవర్గ విద్య, ఏ సంవర్గ విద్య ద్వారా రైకుడు ఆ మహత్తరమైనటువంటి కీర్తిని పొందాడు, ఆ సంవర్గ విద్య ఇక్కడ ఈ తృతీయ ఖండంలో. మొదటి మంత్రం చూద్దాం. వాయుర్వావ సంవర్గః యదా వా అగ్నిరుద్వాయతి వాయుమేవాప్యేతి యదా సూర్యోస్తమేతి వాయుమేవాప్యేతి యదా చంద్రోస్తమేతి వాయుమేవాప్యేతి అని మొదటి మంత్రం. వాయుర్వావ, వాయుర్వై, వావ అంటే వై, వాయుర్వై సంవర్గః, ఈ వాయువే సంవర్గము, సంవర్గము. సంవర్గము అంటే భాష్యంలో అర్థం చూస్తాము, సంవర్జనాత్, సంగ్రహణాత్, సంవర్గః అని. సంగ్రహణాత్, సమ్యక్ గ్రహణాత్, అన్నింటినీ తనలో లీనం చేసుకునేటువంటి వాడు వాయువు. వాయువులో అన్ని ఈ పృథివీ, జల, తేజ, వాయురాకాశాలు అని ఈ విధంగా పంచభూతాలు చెప్పుకుంటాం. పంచభూతాల్లో మొట్టమొదటి ప్రధానంగా ఆకాశం ఉత్పన్నమై ఆకాశాత్ వాయువు అని చెప్పుకుంటున్నాం కదా. సో వాయువు ఈ మిగిలిన మూడు పృథివీ, జల, తేజాల కంటే కూడా సూక్ష్మమైనటువంటిది. వీటికి మూర్తి ఆకృతి ఉంది. పృథివీ, జల, తేజాలకి రూపాలు ఉన్నాయి, వాయువుకి రూపం లేనటువంటిది. రూపం లేనటువంటిది, అందుకని అమూర్తంగా చెప్పుకుంటాం. ఆకాశవాయువుని అమూర్తంగా చెప్పుకుంటాం. అమూర్తంలో మూర్తం కలవాలి, స్థూలమంతా వెళ్ళి సూక్ష్మంలో లీనం అవ్వాలి, అందుకని వాయువుని గ్రహించడం. అయితే వాయువు అంటే ఈ భౌతిక వాయువు కాకుండా ఈ విధంగా పృథ్వీ, జల, తేజో, వాయువు, ఆకాశాల పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాల్లో భాగమైనటువంటి వాయువును తీసుకోకుండా ఆ వాయువు ప్రతీక వాయువు ద్వారా మనం హిరణ్య గర్భుని చెప్పుకుంటున్నాం. నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పుకుంటాం కదా. ఆ విధంగా వాయువు ప్రత్యక్షం బ్రహ్మ, సర్వత్ర వ్యాపించినాడు, సకల ప్రాణులకు ఆధారంగా ఉన్నాడు. అందుకని వాయువుని బ్రహ్మ, హిరణ్య గర్భుడు. వాయుర్వావ సంవర్గ, ఆ వాయువే సంవర్గం. ఎందుకు సంవర్గం? ఏ విధంగా సంవర్గం? ఏ విధంగా అంతటిని తనలో లీనం చేసుకుంటున్నాడు, ఎవరిని లీనంలో చేసుకున్నాడు చెప్పడానికి తర్వాత మంత్రభాగం. యదావా అగ్నిర్ ఉద్వాయతి, ఎప్పుడైతే అగ్ని ఆరిపోతా ఉందో, అగ్ని ఈ విధంగా శాంతం అవుతా ఉందో అక్కడ వాయుం ఏవ అప్పేతి, వాయువులో లీనమైపోయింది. వాయువులోనే అగ్ని, ఆ ప్రమిదలను మనం వాయువులోనే వెలిగిస్తున్నాము. వెలిగించిన తర్వాత ఇంధనం అయిపోయిన తర్వాత ఆ అగ్ని ఎక్కడికి పోయింది? అగ్ని ఎక్కడికి పోయింది? వాయువే కనిపిస్తా ఉంది మనకు. సో వాయువులో లీనమైంది. అగ్నిర్ ఉద్వాయతి, ఈ అగ్ని మహాగ్ని, భూతాగ్ని, ఈ పంచభూతాల్లో ఉండేటువంటి మహాభూత అగ్ని ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఉపశమిస్తా ఉందో ప్రళయకాలంలో అన్ని తన కారణంలో లీనమైపోతాయి కదా. పృథివీ జలంలోను, జలం తేజస్సులోను, తేజస్సు వాయువులోను. వాయువు ఎక్కడ? తేజస్సు ఎక్కడ లీనమవుతుంది? వాయువులో. తేజస్సు అగ్ని. పృథివీ జలాలలో, జలం తేజస్సులో, తేజస్సు
వాయువులో లీనమవుతుంది కదా. సో ఆ విధంగా యథావా అగ్నిర్ఉద్వాయతి, ఉద్వాయతి, ఉద్వై వై వై ఈ విధంగా వై ధాతువు. ఎప్పుడైతే ఈ అగ్ని ఆ శాంతం అవుతా ఉందో అప్పుడు అక్కడ ఆ అగ్ని ఏమవుతా ఉంది, ఈ వాయువులోనే లీనమైపోతా ఉంది. కాబట్టి వాయువు సంవర్గ స్థానం, సంగృహణాతి, ఈ అగ్నిని గ్రహిస్తా ఉంది, తనను లీనం చేసుకుంటా ఉంది. కాబట్టి సంవర్గము. అదేవిధంగా యదా సూర్యో అస్తం ఏతి గచ్చతి ప్రాప్నోతి, ఎప్పుడైతే సూర్యుడు అస్తమయాన్ని పొందుతున్నాడో, అస్తమిస్తున్నాడో, ఆ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మనకు కనిపించకుండా పోతున్నాడు. ఏ విధంగా అగ్ని శాంతం అవుతా ఉందో మనకు కనిపించకుండా పోతా ఉంది. సో కనిపించకుండా ఎక్కడికి పోయింది? కారణంలోకి. కార్యము సమాప్తమైనప్పుడు కార్యము కనిపించకుండా ఎక్కడికి పోతుంది? కారణంలోని. ఉపాదాన కారణానికి ఆ స్వభావం ఉంది. ఉపాదాన కారణము కార్యరూపంగా ప్రకటమవుతుంది. ఇది ఆరంభవాదం ఒక సిద్ధాంతం చెప్పుకుంటాం మనం. కార్యకారణవాదాల్లో ప్రధానమైన సిద్ధాంతాలు ఈ రెండు, ఆరంభవాదము, పరిణామవాదము. ఏదైనా వస్తువు, లేని వస్తువు కొత్తగా ఉత్పన్నమైంది, అదేవిధంగా ఉత్పన్నమైన వస్తువు ధ్వంసమయ్యింది అని. ఈ విధంగా రెండు వస్తువులకి ఉత్పత్తి, నాశనం. ఉత్పత్తి లేని వస్తువు ఉత్పన్నమైంది, కొత్తగా అయింది అని చెప్పేది ఆరంభవాదం, నైయాయికులు ఇత్యాది. ఉన్న వస్తువే కార్యరూపంగా ప్రకటమయ్యింది, కార్యము ఉన్నదే, కారణంలో సూక్ష్మంగా కనిపించకుండా ఉన్నది వస్తువు, అదే ప్రకటమయ్యింది అనేదాని ఉత్పత్తి. ఆ ఉత్పన్నమైన వస్తువు మళ్ళీ కారణంలో లీనమైపోతుంది. ఆ లీనం అవ్వడమే సంవర్గం. ఆ లీనం అవ్వడమే సంవర్గణం, రైట్, సంగ్రహణం, అందులో లీనమైపోవడం. ఆ విధంగా ఈ అగ్ని ఎక్కడ లీనమైంది? వాయువులో. ఆదిత్యుడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? అదర్శనం, కనిపించకుండా పోతున్నాడు. కార్యము కనిపించకుండా పోవడమే కారణంలో లీనమైపోయి ఉండడం. ఆ విధంగా ఆ వాయువు సంవర్గంలోనే, వాయుర్వావ సంవర్గం అని చెప్పుకున్నాం కదా, వాయువు సంవర్గంలోనే ఈ సూర్యుడు కూడా కనిపించని దశలో, అస్తమించిన దశలో లీనమైపోతున్నాడు. వాయుమప్యేతి యథా చంద్రో అస్తమేతి, చంద్రుడు సరే పగటిపూట సూర్యుడు వచ్చాడు, సూర్యుడు కొంతకాలం మనకు వెలుగు, కొంత సమయం మనకు వెలుగునిచ్చి అస్తమయం అయిపోతున్నాడు, కనిపించకుండా పోతున్నాడు. ఎక్కడికి పోయాడు? ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి పోయాడు? ఆ సంవర్గం నుంచే, ఆ పరమాత్మ నుంచే, ఆ వాయువు నుంచే ప్రకటమయ్యాడు. కొంతకాలం ఉండి మళ్ళీ వాయువులోనే లీనమవుతున్నాడు. అదేవిధంగా చంద్రుడు, సూర్యుడు అస్తమయాన్ని పొందిన తర్వాత చంద్రుడు ఉదయిస్తున్నాడు, అక్కడి నుంచే మళ్ళీ చంద్రుడు అస్తమిస్తున్నాడు. ఎక్కడ అస్తమిస్తున్నాడు? మళ్ళీ ఆ వాయువులోనే. చంద్రు అస్తమేతి వాయుమేవ అప్యేతి, వాయువునే చేరుకుంటున్నాడు. అనే విధంగా అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ ముగ్గురు కూడా వాయువులోనే లీనమవుతున్నారు. ఇక రెండవ మంత్రంలో ఈ జలాలు కూడా వాయువులోనే లీనమవుతున్నాయని చెప్పి ఈ విధంగా 4 అంశాలు: అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలాలు, ఆపహ, ఈ 4 కూడా వాయువులోనే లీనమవుతున్నాయి కాబట్టి వాయువు సంవర్గము. ఇది ఆదిదైవికంగా ఒక సమష్టి దృష్టిలో ఈ విధంగా మహాతత్వాలైనటువంటి అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు, ఈ సమస్త జలరాశులు ఇవన్నీ కూడా ఈ వాయువులో లీనమవుతున్నాయి, వాయువులోనే ఏకమైపోతున్నాయి. భాష్యం చూద్దాం ముందు. వాయుర్వావ సంవర్గ, వాయు బాహ్య. వాయువు అంటే సామాన్యంగా లోపల బయట రెండు అంతటా ఉంటుంది. శరీరం లోపల కూడా వాయువు, శరీరం బయట కూడా వాయువు. ఆ విధంగా భౌతిక వాయువుని తీసుకుంటున్నాం ప్రస్తుతానికి. భౌతిక వాయువులో హిరణ్యగర్భ బుద్ధి ఎలాగూ ఉంది, బాహ్య వాయువులో హిరణ్యగర్భ బుద్ధి ఎలాగూ ఉంది. నమస్తే వాయోహో త్వమేవ ప్రత్యక్షంగా ఎవరుండేది ఇక్కడ? హిరణ్యగర్భుడు ప్రత్యక్షంగా మనకు ఎలా కనిపిస్తున్నాడు? వాయువు కనిపిస్తుంది. ఈ వాయువే హిరణ్యగర్భుడు అని. వాయువు యొక్క స్వభావం కూడా చూస్తాము. వా ధాతువు నుంచి వస్తుంది వాయు అనేది. వా గతి గంధానయోహో అని, గతి గమనం. ఈ కదలికలన్నీ కూడా, ఈ కదలికలు, చేష్టలు ఇవన్నీ కూడా వాయువు యొక్క స్వభావము అని. ఆ విధంగా వా ధాతువు నుంచి గతి గంధానయోహో, రైట్. సో ఆ ధాతువు నుంచి చెప్తున్నప్పుడు గత్యర్థకం ఉంది కదా, అంటే అన్ని కదలికలు, స్పందన. స్పందన ఏదైతే సకల ప్రాణుల్లో, సకల చరాచర జగత్తులో ఉందో అదంతా కూడా వాయువు యొక్క స్వభావము, వాయువు యొక్క ధర్మము, వాయువు యొక్క
ఆ, సహజమైనటువంటి స్వరూపము అని. రైట్. ఆ విధంగా చలనం అంటే క్రియ, ఆ క్రియాశక్తి. క్రియాశక్తి ఎటువంటి క్రియాశక్తి? సకల క్రియలు, అన్ని క్రియలు కూడా, అన్ని క్రియలను సామూహికంగా వాయు శబ్దంతో చెప్పుకుంటున్నాం, లేదా అన్ని క్రియలకు ఆధారంగా వాయువుని చెప్పుకుంటున్నాము. రైట్. సో మనం ఐతరేయం చెప్పుకున్నప్పుడు మొట్టమొదటి మంత్రము ఆ, అన్యత్ కించన మిషత్ అని, ఏది కదలకుండా ఉండింది అక్కడ. ఎప్పుడు? సృష్టికి ముందు. సృష్టి అంటేనే కదలిక. సృష్టి జరిగింది అంటే నామరూప క్రియాత్మకం అని చెప్పుకుంటాం సృష్టిని. నామరూప కర్మాత్మ కర్మ ఉందిగా సృష్టిలో. కర్మ లేకుండా సృష్టి ఏముంది? క్రియ, ఆ పని, ఆ స్పందన, ఆ మార్పు, ఆ కదలిక లేకుండా సృష్టి లేదు. కాబట్టి ఆ కదలిక వాయువు అని. వాయువు అంటే వీస్తున్నటువంటి గాలి అంతవరకే కాకుండా ఇంకా ఆ వాయువు అంటే సకల కదలికలు అని. ఈ వాయువుతో మొదలవుతాం. బాహ్య వాయువు. బాహ్య ఎందుకంటున్నారు? లోపల ఉండే వాయువుని గ్రహించద్దు. ఎందుకంటే లోపల ఉండే వాయువుని ప్రాణం అని చెప్పుకుంటాం. ఆ ప్రాణము తర్వాత మంత్రంలో వస్తుంది. తర్వాత అది కూడా, ప్రాణం కూడా సంవర్గమే. రెండు సంవర్గాలు చూపుతారు ఇక్కడ. ఈ సంవర్గ విద్యలో వాయువు ఒక సంవర్గము, ప్రాణము రెండవ సంవర్గము. వాయువు ఆదిదైవికంగా సమష్టి స్థలంలో సంవర్గము, అధ్యాత్మంగా శరీరం లోపల ప్రాణం సంవర్గం. కాబట్టి ప్రాణము కాదు ఇక్కడ. వాయుర్భావ సంవర్గ అంటున్నప్పుడు ప్రాణం కంటే వేరైనటువంటి వాయువుని తీసుకుంది. ప్రాణం అంటే లోపల ఉన్నటువంటి వాయువు, ఇక్కడ వాయువు అంటున్నప్పుడు బయట ఉన్నటువంటిది. బయట ఉన్నటువంటి దానికి ఒక సీమ అంటూ లేదు. ఇంతవరకే బయట వాయువు ఉంటుంది అని లేదు. అంతటా సంపూర్ణ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది అని. శరీరం లోపల ఆ పరిమితంగా ఉంటుంది. ఒక పరిచ్ఛిన్నత, శరీరం అనేటువంటి ఉపాధికి లోబడి ఉంటుంది. శరీరం బయట అటువంటి ఏ ఉపాధికి లోబడకుండా వ్యాపించి ఉంటుంది. వ్యాపకమైనటువంటి విభు అయినటువంటి వాయువు, హిరణ్యగర్భుడు అని. వావ ఇది అవధారణార్థ. వాయుర్వావ సంవర్గ. అవధారణ వాయువే సంవర్గం, ఇంకెవరు కాదు. వాయువే సంవర్గము. వాయువునే సంవర్గంగా ఉపాసించాలి. సంవర్గ విద్య అంటే ఉపాసన. సంవర్గం అని ఈ వాయువుని ఉపాసించు. ఇక సంవర్గ అంటే ఏంటి? సంవర్జనాత్, సంగ్రహణాత్, సంగ్రసనాత్ వా సంవర్గ. సంవర్గ అంటే ఉపసర్గ. వర్జనాత్ రైట్. వృజ్ ధాతువు నుంచి వర్జనాత్. దానికి కూడా ముఖ్య అర్థం ఇక్కడ సంగ్రహణాత్ అని తీసుకోవాలి. గ్రహించడం అంటే ఏంటి? సంగ్రసనాత్, మింగివేయడం. సమస్తాన్ని తనలో సమాహితం చేసుకునేటువంటిది. సంగ్రసనాత్ వా సంవర్గ. ఏంటి సంగ్రసనం? భక్ష్యమాణాః అగ్నాద్యా దేవతాః ఆత్మభావం ఆపాదయతి ఇత్యతః సంవర్గః. ఈ సంగ్రసనం అంటే కూడా ధ్వంసం చేయడం, నాశనం చేయడం అని అర్థం కాదు. వాస్తవానికి సిద్ధాంతంలో అంటే సాంఖ్యం నుంచి కూడా, ఈ పరిణామవాదం నుంచి కూడా, ఈ మృత్యువు నాశనము అంటే ఏముండదు. ఉత్పత్తి నాశనము అనేటువంటిది లోకంలో మనం సామాన్యంగా ఉత్పత్తిని ఏ విధంగా అర్థం చేసుకుంటామో, రైట్, మృత్యువుని ఏ విధంగా అర్థం చేసుకుంటామో, ఈ చావు పుట్టుకలను ఏ విధంగా అర్థం చేసుకుంటామో, అటువంటివి లేదని సిద్ధాంత మూలంగా ఈ సత్కార్యవాదం చెప్తున్నప్పుడే మనం అర్థం చేసుకుంటాం. సత్కార్యవాదం చెప్తున్నప్పుడు ఇది కూడా ఉత్పన్నమైందంటే అభివ్యక్తమైంది నామరూపాత్మన. సాంఖ్యంలో అయితే మార్పు చెందిందని చెప్తారు. వేదాంతంలో నామరూపాలతో అభివ్యక్తమైంది చెప్పుకుంటాం. మార్పు కూడా కాదు, అభివ్యక్తమైంది, కనిపిస్తా ఉంది నామరూపాలు. అదే పుట్టుక. మరణించడం అంటే ఆ నామరూపాలు లేకపోవడం, నామరూపాలు ఆ స్వరూపంలో కలిసిపోవడం. అంతే కదా. అందుకని ఇక్కడ కూడా సంగ్రసనాత్, సంగ్రసనాత్, మింగివేయడం అంటే ఆత్మసాత్కరణం. అంటే తన స్వభావం చేసేసుకుంటా ఉంది. ఏమని? భక్షమాణాః అగ్నాద్యా దేవతాః. చెప్పబోయేటువంటి అజ్ఞాది దేవతలను, వాళ్ళ దేవతలు అగ్ని, ఆదిత్యుడు, చంద్రుడు, ఈ ఆపహ, ఇవన్నీ కూడా మహా వ్యాపక తత్వాలు, విభుతత్వాలు. ఇవన్నీ వీటిని సైతం మింగేస్తా ఉంది. ఎలా మింగేస్తా ఉంది? ఆత్మభావం ఆపాదయతి. ఆత్మభావం తన స్వరూపంలో కలిపేసుకుంటాం. స్వరూపమే అయిపోతున్నాయి. కార్యము వేరుగా లేవు. కార్యము కారణం కంటే వేరుగానే కాదు. కాబట్టి కార్యము ఆ విధంగా కారణంలో సంపూర్ణంగా కలిసిపోయింది. ఎటువంటి భేదము లేకుండా కలిసిపోతా ఉంది. ఆత్మభావం ఆపాదయతి ఇత్యతః సంవర్గ. అందుకని ఆ కారణం చేత ఇది అతః కారణాత్
సంవర్గ వాయు వాయు సంవర్గము. సంవర్జనాఖ్యో గుణో ధ్యేయో వాయువత్. వాయుర్వావ సంవర్గ అంటున్నప్పుడు వాయువును ధ్యానించాలి, ఉపాసించాలి. ఈ ఉపాసనను అడుగుతున్నాడు రైకుణ్ణి జానశ్రుతి. ఈ ఉపాసనను ఉపదేశించమని అడుగుతున్నాడు. సో ఉపాస్యం ఎవరు? వాయువు. సో వాయువును ఉపాసించాలి. వాయువుతో పాటుగా వాయువత్, వాయువుతో పాటుగా సంవర్గం అనేటువంటి గుణాన్ని కూడా ఉపాసించాలి. సంవర్జనాఖ్యో గుణం, సంవర్జనం, సంవర్జనం, సంవర్జన, సంవర్గ అని చెప్పుకున్నాం కదా. ఈ సంవర్గ అంటే వాయువు. వాయువులో ఏమి ఉంటే సంవర్గం అని చెప్పబడతా ఉంది? సంవర్జనం అనే గుణం ఉండి వాయువుని సంవర్గ అంటున్నాం. కాబట్టి వాయువుని సంవర్జన గుణంతో పాటుగా ఉపాసించాలి. కాబట్టి సంవర్జనాఖ్యో గుణ, అది కూడా ధ్యేయ. ఇది కూడా ఉపాసించదగినటువంటిది వాయువు వలె. కృతాయాంత కృతాయాంతర్భావ దృష్టాంతాత్. ఇందులో దృష్టాంతం మనం ముందు చూసాం మొదటి ఖండంలోనే. రైట్. ఆ హంసలు ఈ రైకుడు గురించి పరిచయం చేస్తున్నప్పుడు ఎవడైతే కృతం అనేటువంటి పందాన్ని గెలుస్తాడో వాడు త్రేతాద్వాపర కలి అనే పందాలను కూడా గెలుస్తున్నాడు. ఈ త్రేతాద్వాపర కలి అనేటువంటివి మూడు కూడా అకృతంలో కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి కృతం శ్రేష్టం. రైట్. ఆ కృతాన్ని పొందినటువంటి వాడు ఆ ఆ, కృతాన్ని పొందినటువంటి వాడిగా రైకుడు అభివర్ణించారు. అదే విధంగా ఇక్కడ వాయువు అకృతం వంటిది. సో వాయువులో ఇవన్నీ కూడా లీనమైపోతున్నాయి. ఏ విధంగా కృతంలో ద్వాపర త్రేత కలిసి ఉన్నాయో వాటి ఆ నాలుగులో 1, 2, 3 మూడు ఉంటాయి. అంటే స్వాభావికంగా ఉంటాయి. ఆ విధంగా వాయువు యొక్క స్వభావం అయిపోతున్నాయి ఈ మూడు అని ఆ కృతాయ అంతర్భావ దృష్టాంతం ఏదైతే ఉందో ఆ దృష్టాంతం ద్వారా ఇక్కడ సంవర్జనం అంటే అంతర్భావం అవ్వడం అని కదా. సంవర్జనం అంటే అంతర్భావం అవ్వడం. ఆ దృష్టాంతంలో కూడా అంతర్భావం అవ్వడం ఉంది. అందుకని ఈ అంతర్భావం అవ్వడం అనేటువంటిది ఆ గుణం ఏదైతే ఉందో ఆ గుణం కూడా ఉపాస్యము. దీన్ని ఉపాసించాలి. వాయువుని ఈ గుణంతో కలిసి ఉపాసించాలి. అయితే ఆ సంవర్గత్వాన్ని నిరూపించలేదు కదా. కథం సంవర్గత్వం వాయోరితి. ఆహా, ఆ వాయువుల సంవర్గత్వం ఎక్కడి నుంచి వచ్చింది అది చెప్తున్నారు తర్వాత మంత్రంలో. శృతి భాష్యంలో యదా వా అగ్నిర్ ఉద్వాయతి వాయుమేవ అప్యేతి. యదా, ఎప్పుడైతే అగ్నిర్ ఉద్వాయతి, ఉత్ వై, ఆ వై ధాతు. రైట్. ఈ విధంగా ఎప్పుడైతే ఈ అగ్ని శుష్కిస్తా ఉందో అంటే అగ్ని శాంతమైపోతా ఉందో అప్పుడు ఆ ఆ ఆ ఆ ఆ ఉద్వాయతి శాంతి పొందుతా ఉందో అప్పుడు వాయువునే చేరుకుంటా ఉంది. వాయువులో సమాహితం అయిపోతా ఉంది. వాయువు తన స్వరూపాన్ని చేసుకుని తనలో అంతర్భావం చేసుకుంది. ఆత్మభావం ఆపాదైతి. ఆత్మభావం ఆపాదైతి అంటే అప్పుడు దాకా వేరుగా ఉన్నటువంటి అగ్ని వాయు రూపాన్ని పొందింది, వాయువే అయిపోయింది. అక్కడ అప్పుడు దాకా మనకు అగ్ని కనిపిస్తా ఉంది. అగ్ని ఇంధనం అయిపోవడం చేత కనిపించటం లే. కానీ ఏం కనిపిస్తా ఉంది? అగ్ని కనిపించకుండా అగ్ని ఉన్నటువంటి ఆ స్థలంలో ఏం కనిపిస్తా ఉంది? వాయువు తెలుస్తా ఉంది. కాబట్టి ఈ అగ్ని అంతకుముందు అక్కడే ఉన్నటువంటి అగ్ని అక్కడే ఉన్నటువంటి వాయువు యొక్క స్వరూపాన్నే పొందింది, వాయువులో లీనమైపోయింది, వాయువునే ప్రవేశించింది. అంటే ఆ పరమాత్మ, ఆ హిరణ్య గర్భుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఏ ఏ ఏ ఏ కార్యాలైతే ఉత్పన్నమవుతున్నాయో ప్రకటమవుతున్నాయో అన్నీ ఆయనలో నుంచి అక్కడే ప్రకటమవుతున్నాయి, అక్కడే ఆయనలో లీనమైపోతున్నాయి, ఆ హిరణ్య గర్భ రూపాన్నే పొందుతున్నాయి. అందుకని సంవర్గ, అందరినీ తనలో గ్రహించేటువంటి వాడు, సంపూర్ణ బ్రహ్మాండాన్ని తనలో ఇమర్చుకున్నటువంటి వాడు. అతనిలో నుంచే నామరూపాలను కైగొని బయటికి ప్రకటమవుతున్నాయి. ఆ నామరూపాలను విడిచి అక్కడే లీనమైపోతుంది. అంటే ఏదో లోకం నుంచి వచ్చి ఏదో లోకానికి వెళ్ళిపోవడం లేదు, ఇక్కడే ఎక్కడున్నాయో అక్కడే. వాయుమే వప్యేతి. యదా యస్మిన్ కాలే వై అగ్ని ఉద్వాయతి. ఏ కాలంలో అయితే అగ్ని అంటే ఇంధనం అయిపోయినటువంటి కాలంలో అగ్ని ఉద్వాయతి అంటే ఉద్వాసనం ప్రాప్నోతి. ఉద్వాసనం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, కనిపించకుండా అవుతుంది. ఉపసామ్యతి, ఉపశమిస్తా ఉంది, ఆరిపోయింది, ఆ ఇంధనం లేదు. తదా అసౌ అగ్నిర్ వాయుం ఏవ అప్యేతి, వాయు స్వభావం అపి గచ్చతి, వాయు స్వభావాన్ని చేరుకుంటా ఉంది.
యదా సూర్యో అదే విధంగా యదా సూర్య ఎప్పుడైతే యదా సూర్య అస్తమ్యేతి ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తున్నాడో అక్కడ సూర్యుడు కూడా అస్తమించడం అంటేనే అదర్శనాన్ని పొందడం, కనిపించకపోవడం. అస్తం ఏతి అస్తం గచ్చతి ప్రాప్నోతి వాయుమేవ అప్యేతి. ఈ అగ్నిలాగే సూర్యుడు కూడా ఈ వాయువులోనే లీనమవుతున్నాడు, వాయువులోనే ప్రవేశించాడు. అంటే ఈ తూర్పు నుంచి ప్రయాణం చేసి 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 పశ్చిమ దిశకి వెళ్ళి అక్కడ ఏదో సముద్రంలో మునిగిపోయాడు అని కాకుండా, అలా కవి కల్పనలు చేయొచ్చు. కవులు చాలా కల్పనలు చేస్తారు. సో ఆ కల్పనలు అలా ఉండని, కానీ వాస్తవంగా సూర్యుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ప్రకటమయ్యాడు ఈ హిరణ్య గర్భుడి నుంచి, అక్కడే లీనమైపోతున్నాడు హిరణ్య గర్భుడిలోకి. అంటే హిరణ్య గర్భుడి యొక్క స్వరూపాన్ని పొందాడు. హిరణ్య గర్భుడి కంటే వేరుగా లేడు, స్వతంత్రంగా వేరుగా లేడు. ఆయనలో ఏ విధంగా అయితే కృతంలో త్రేతాద్వాపర కలి అంతర్భావమై ఉన్నాయో ఆ విధంగా ఈ ఆదిత్యుడు కూడా ఆ హిరణ్య గర్భుడిలో అంతర్భావమై. యదా సూర్య అస్తమ్యేతి వాయుమేవ అప్యేతి. అదేవిధంగా యదా చంద్ర అస్తమ్యేతి చంద్రుడు అస్తమిస్తున్నాడో చంద్రుడు కూడా వాయుమేవ అప్యేతి వాయువుని పొందుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న పూర్వపక్షం. నను కథం సూర్యచంద్రమసోః స్వరూపావస్థితయోః వాయు అపిగమనం నైష దోషః. ఈ విధంగా సూర్యచంద్రులు తమ స్వరూపంలో ఉన్నారు కదా. ఎందుకంటే మనం అస్తమయం గురించి మాట్లాడుతున్నాం. అస్తమయం అనేది సూర్యోదయాలు సూర్యాస్తమయాలు సృష్టికాలంలో జరుగుతాయి. సృష్టి ఆదిలో సృష్టికి ముందు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, బానే ఉంది. ఆ లేనటువంటి సూర్యచంద్రులు, అభివ్యక్తం కానటువంటి సూర్యచంద్రుడు ఆ పరమాత్మ నుంచి అభివ్యక్తమయ్యారు, అది బానే ఉంది. అభివ్యక్తమైన తర్వాత మనకు రోజు కనిపిస్తున్నటువంటి సూర్యచంద్రుడు కేవలం అస్తమయాన్ని పొందినంత మాత్రం చేత హిరణ్య గర్భుడిలో వాయువులో లీనమవడం ఏంటి? లీనమైపోతే మళ్ళీ పొద్దున మళ్ళీ తర్వాతి రోజు మరుసటి రోజు ఎలా 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 కనిపిస్తున్నారు, దర్శనం ఎలా ఇస్తున్నారు? కాబట్టి స్వరూపావస్థితయో స్వరూపంలో ఉన్నారు వాళ్ళు అక్కడ. ఇక్కడ ఉన్న మనకు కనిపించకపోయినా ఇంకో దేశంలో కనిపిస్తూనే ఉంటారు. మనం ఇంతకుముందు అధ్యాయంలో కూడా చూసాం. సూర్యుడు ఈ ఈ ఈ భూమండలంలో ఈ పృథివీ ఈ జంబుద్వీపంలో ఇక్కడ ఈ విధంగా తిరుగుతున్నాడు, ఇంకొక లోకంలో ఆ విధంగా ఆ వరుణ లోకంలో కానీ ఇంద్రలోకంలో కానీ ఇంకో రకంగా తిరుగుతున్నాడు. ఇక్కడ కనిపించినప్పుడు అక్కడ కనిపిస్తున్నాడు కదా అని చెప్పుకుంటున్నాం కదా. సో ఆ విధంగా సూర్యుడు తన స్వరూపంలో ఉంటూ ఇక్కడో అక్కడో ఎక్కడో చోట కనిపిస్తూ ఉండగా ఈ లీనం అవడం ఏంటి? కథం సూర్యచంద్రమసోః స్వరూపావస్థితయోః తమ తమ స్వరూపాల్లో వాళ్ళు ఇంకా ఉన్నారు, నశించలేదు కదా. వాయు అభిగమనం కథం అని వాయువులో లీనమవడం ఏంటి? ఇక్కడ కార్యము కారణంలో లీనమైందంటే ఎక్కడా కనిపించకూడదు. ఎక్కడా కనిపించకపోతేనే దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఆ కార్యం కనిపించకపోతేనే కారణంలో లీనమైందంటాం. కానీ ఈ గదిలో నుంచి వస్తువుని ఇంకో గదిలోకి తీసుకెళ్ళిపోతే ఆ వస్తువు ధ్వంసం అయిపోయింది, కారణంలోకి వెళ్ళింది అంటామా? అలా అనం కదా. అదేవిధంగా సూర్యచంద్రుడిని మాత్రం వాయువులో ప్రవేశించారని చెప్పడం ఏంటి? ఇది అసంబద్ధంగా ఉంది అంటే సిద్ధాంతం ఇక్కడ అస్తమనే అదర్శన ప్రాప్తే వాయు నిమిత్తత్వాత్. ఈ అస్తమయం అంటే అదర్శనం, ఉదయం అంటే దర్శనం, దర్శన ప్రాప్తి. ఆదిత్యుడి యొక్క దర్శనం కలగడం ఏదైతే ఉందో ఆ దర్శనం ఆదిత్యుడు మనకు కనిపించడం. ఆదిత్యుడికి సూర్యుడికి ఉదయాస్తమయాలు లేవు అని కూడా మనం భాష్యంలో చాలా చోట్ల చూస్తాం. ఆదిత్యుడికి ఉదయాస్తమయాలు లేవు అని చెప్పడం కూడా చూస్తాం. అయితే ఉదయాస్తమయాలు మనకు మనకు కనిపిస్తున్నాయి. మనకు ఆ భావన ఉంది, ఆదిత్యుడు ఉదయిస్తున్నాడు అంటే కనిపిస్తున్నాడు. కనిపించడం కనిపించకపోవడం, కనిపించకపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. ఇందులో మళ్ళీ ఎవరు కూడా ఎటువంటి సంశయాలు ఎవరికి కలగవు. రోజు పొద్దున పూట సూర్యుడు కనిపిస్తున్నాడు, పొగలంతా కనిపిస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి రాత్రి అయ్యేసరికి కనిపించడం లేదు. సో అదర్శనాలు ఉన్నాయి. ఈ అదర్శనాన్నే అస్తమయం అంటున్నాం. ఈ అదర్శనం ప్రాప్తించింది కదా. ఒక వస్తువు ఒక రకంగా ఉండి ఇంకొక రకంగా అవ్వడాన్ని మార్పు అంటున్నాం. ఈ మార్పు జరగాలంటే ఏ వస్తువులైనా సరే మార్పు జరగాలంటే క్రియ ఉండాలి. క్రియ లేకుండా మార్పు ఎలా వస్తుంది? సో క్రియ ఏంటి? గతి క్రియ. ఆ గతి క్రియనే వాయువుగా చెప్పుకుంటున్నాం. వాయువు అంటే గమనాత్మకం, సకల క్రియలకు ఆధారం. సో ఈ విధంగా కనిపించడం అనేటువంటి ఒక క్రియ, కనిపించకపోవడం అనేటువంటి రెండవ క్రియ. ఈ రెండు క్రియలు మనకు కనిపిస్తున్నాయి, మనకు అనుభవానికి వస్తున్నాయి. ఆ క్రియలు సూర్యుడిలో ఉన్నాయా, ఆ క్రియలు మనలో ఉన్నాయా, ఎక్కడున్నాయని తర్వాత విషయము. ఆ క్రియలైతే ఉన్నాయి కదా.
కనిపించడం కనిపించకపోవడం అనేది అయితే వాస్తవమే కదా, అక్కడ దాకైతే మనకు అనుభవానికి వస్తూ ఉంది కదా. ఆ క్రియలనే ఇక్కడ వాయు సంబంధంగా చెప్పుకుంటాం. అస్తమనే, అస్తమానం, అస్తమయం ఏదైతే ఉందో అదర్శన ప్రాప్తి, ఇది వాయువు ద్వారా కలుగుతా ఉంది. ఎందుకని వాయువు ద్వారా? వాయువు ఏం చేస్తా ఉంది? వాయువు సూర్యుని లాక్కెళ్తా ఉందా? అలా కాకుండా వాయునాహి అస్తం నీయతే సూర్య, అస్తం నీయతే, అస్తమయాన్ని పొందింపజేస్తుంది వాయువే. వాయువు చేత అస్తమనం అంటే అదర్శనం, అస్తం నీయతే అంటే ఈ అదర్శనాన్ని కలిగిస్తా ఉంది. ఎందుకని? వాయువు క్రియాస్వరూపం కాబట్టి. చలనస్య వాయు కార్యత్వాత్ చలనం. చలనం అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటువంటి చలనం అని తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ తూర్పు దిశ నుంచి పడమర దిశ దాకా చలనం అని అలా కాకుండా అలా అలా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు ఆఖ్యాయిక ఉపాసనార్థం. లేదంటే చలనం అంటే కేవలం దర్శనం అదర్శనం. రూపాన్ని అంటే కళ్ళకు కనిపించేటువంటి రూపానికి రావడం ఒక మార్పు, కనిపించకుండా పోవడం ఇంకొక మార్పు. ఈ రెండు మార్పులు కూడా క్రియ ద్వారానే, క్రియాత్మకంగానే ఉన్నాయి. క్రియ ద్వారానే ఏదో క్రియ ఎక్కడో ఎక్కడో ఏదో ఒక క్రియ ఉండాలి. క్రియ లేకుండా మార్పులు కలగవు. ఎక్కడైనా మార్పు తెలుస్తా ఉందంటే ఏదో క్రియ ఉండాలి. ఆ క్రియా స్వరూపం చలనాత్మకం. వాయు చలనస్య వాయు కార్యత్వాత్, సకల చలనాలు, సకల గతులు, సకల క్రియలు వాయువు యొక్క స్వభావము. ఎందుకంటే క్రియాశక్తి, హిరణ్య గర్భుణ్ణి క్రియాశక్తిగా చూస్తాం. సృష్టి స్థితుల లయలలో క్రియాశక్తి, మూడింటిలో కూడా క్రియాశక్తి ఉంది. సృష్టించాలంటే సృష్టిలో కూడా క్రియాశక్తి, స్థితి, కర్మఫలధాతృత్వం, అది క్రియాశక్తి. క్రియాశక్తి ఉంది అక్కడ. అదేవిధంగా ప్రళయం, సంపూర్ణ జగత్తుని తనలో లీనం చేసుకోవడం కూడా క్రియాశక్తి. ఈ మధ్యలో సృష్టికి లయకి మధ్యలో సకల విషయాలు అన్ని క్రియాత్మకాలే. అవన్నీ కూడా ఆ హిరణ్య గర్భుడు వాయువు యొక్క స్వభావం. అదేవిధంగా ఇచ్ఛాశక్తి, ఇవన్నీ చేయాలంటే ఇచ్ఛ. అదేవిధంగా జ్ఞానశక్తి, ఇవన్నీ కూడా ఆయన స్వభావాలు, ఆయన శక్తులు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జీవుల్లో కూడా చూస్తాం, హిరణ్య గర్భుడిలో, పరమాత్మలో కూడా. జీవుల్లో పరిచ్ఛిన్నంగా ఉంటాయి, పరమాత్మలో అనంతంగా ఉంటుంది. ఆ విధంగా చలనస్య వాయు కార్యత్వాత్, చలనం వాయు కార్యం కాబట్టి అక్కడే కనిపిస్తున్నాడు, అక్కడే లీనమైపోతున్నాడు. వాయువులోనే కనిపిస్తున్నాడు, వాయువులోనే లీనమైపోతున్నాడు. కనిపించడం అనేటువంటి క్రియ, లీనమవడం అనేటువంటి క్రియ రెండు వాయువుకు సంబంధించినటువంటివే ఇక్కడ స్థితి కాలంలోనే. లేదా ఉపాసనార్థం ఆ తూర్పు నుంచి పశ్చిమానికి వాయువు ద్వారా అని అలా భావించిన ఉపాసనార్థం చెప్పాలి. లేదంటే ఈ విధంగా. ఇక రెండవ అర్థం దీనికి. అథవా ప్రళయే సూర్యచంద్రమసోహో స్వరూప భ్రంశే తేజోరూపయో వాయో ఏవ అపిగమనం స్యాత్. తేజోరూపయో చంద్రమసోహో, తేజోస్వరూపాలైనటువంటి సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా తేజోరూపయో సూర్యాచంద్రమసోహో, సూర్యుడు చంద్రమ ఇద్దరు కూడా తమ తమ స్వరూపాలను కోల్పోతారు. ఎప్పుడు? ప్రళయకాలంలో. అంటే అస్తం గచ్చతి, యదా చంద్ర అస్తం ఏతి, యదా సూర్య అస్తం ఏతి అంటే యదా యస్మిన్ కాలే అని కదా. యస్మిన్ ప్రళయకాలే, ఏ ప్రళయకాలంలో సూర్యుడు అస్తమయాన్ని అంటే స్వరూప భ్రంశాన్ని పొందుతున్నాడు. పూర్వపక్షం అంటున్నాడు కదా. పూర్వపక్షం ఇక్కడ ప్రశ్న ఏమనుంది? స్వరూపస్థితయోహో అని ఉంది కదా. కాదు, స్వరూపస్థితయోహో అంటే రోజు నీకు కనిపించేటువంటి సూర్యోదయ సూర్యాస్తమయాల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. ప్రళయకాలంలో జరిగేటువంటి అస్తమయం, సూర్యచంద్రుల యొక్క ఆ కల్పానికి వాళ్ళ పని అయిపోయింది. ఇంకా ఆ కల్పమే సమాప్తం అవుతోంది. ఆ దశలో ఆ అస్తమయం అంటే అదర్శనం అని అర్థం చెప్పుకోకుండా, అస్తమయం అంటే స్వరూప భ్రంశ, తమ స్వరూపమే విడిచిపెడుతున్నటువంటి దశలో అక్కడ వాయువులోనే ఏకీభావాన్ని పొందుతున్నారు. వాయో ఏవ అపిగమనం స్యాత్, అలా అయినా తీసుకోవచ్చు. లేదా ఇక్కడే స్థితి కాలంలో కూడా ఆయన దర్శనము అదర్శనము అనే అర్థం కూడా తీసుకోవచ్చు, రెండు రకాలుగా. తథా, అదేవిధంగా ఇక ఇక్కడ అగ్ని, సూర్యుడు, చంద్రుడు వీళ్ళు ముగ్గురు కూడా వాయువులో లీనం అవ్వడం చూశాం. అదేవిధంగా యదా ఆప ఉచ్చుష్యంతి వాయుమే వపియంతి వాయుర్వైతాన్ సర్వాన్ సంవృంక్త ఇత్యాది దైవతం. ఈ విధంగా ఆపహ జలాలు కూడా యదా ఉచ్చుష్యంతి, ఎప్పుడైతే శుష్కతను పొందుతున్నాయో, ఎండిపోతున్నాయో, నీళ్ళు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోయాయని చెప్తుంటాం. చెరువులు ఎండిపోతున్నాయి, బావులు ఎండిపోతున్నాయి, నీళ్లు లేవు. సో ఆ విధంగా నీళ్లు ఎక్కడైతే ఎండిపోతున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయి నీళ్ళు? ఇప్పుడు దాకా ఉన్నటువంటి నీళ్లు
ఈ ఈ ఈ క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోయాయి? అందుకనే మనం ఇక్కడ సత్కార్యవాదం తీసుకొస్తున్నాం. సత్కార్యవాదంలో కార్యము కనిపించడం లేదు. కార్యం పోయింది, నష్టమైంది అంటే ఏమైనట్టు అర్థం? కారణంలో లీనమైందనే అర్థం. కార్యము కారణంలో లీనం అవ్వడం మినహాయించి ఇంకొక రకంగా అదృశ్యమయ్యేటువంటి ప్రశ్నే లేదు. కార్యము కారణంలో లీనం అవ్వాలి, అనభివ్యక్తి అవ్యాకృతం అవుతున్నప్పుడు, కనిపించకుండా పోతున్నప్పుడు. మళ్ళీ అది ఆ కారణం నుంచే మళ్ళీ కార్యం అవ్యక్తం అవుతుంది, నామరూపాలను తీసుకొని, నామరూపాలతో ముడిపెట్టుకుని, నామరూపాలతో సంబంధాన్ని పొంది, ఒక నామాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చుకొని ఆ కారణమే ప్రత్యేకంగా కార్యరూపంగా అభివ్యక్తం అవుతుంది. అదే ఉత్పత్తి, అదే జన్మ. అదేవిధంగా కార్యం కారణంలో లీనమైపోవడమే లయం, అంతేగాని నష్టమైపోవడం. రైట్. సో ఆ విధంగా నిరన్వయ నాశం అని చెప్తారు. నిరన్వయ నాశం, ఎటువంటి అన్వయము, ఎటువంటి ఆ మిగులు లేకుండా, ఎటువంటి శేషము మిగులు లేకుండా సంపూర్ణంగా ధ్వంసం అవ్వడం అనేది ఏదైతే ఉందో అది కుదరదు. అది లా ఆఫ్ కన్జర్వేషన్ అని చెప్తారు కదా, దానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ జగత్తులో ఏది కొత్తగా ఉత్పన్నమయ్యేది లేదు, ఏది ధ్వంసమయ్యేది కూడా లేదు. అన్నీ అలానే ఉంటున్నాయి. కార్యంలో ఒకే కారణం నుంచి అన్ని నామరూపాలను మాత్రమే తెచ్చుకొని, నామరూపాలకు ఉనికి ఏముంది? నామం ఎక్కడ ఉంటుంది? వాగింద్రియంలో, బుద్ధిలో. రూపం ఎక్కడ ఉంటుంది? మనస్సులో, బుద్ధిలో, మనస్సులోనే. రైట్. సో ఆ విధంగా మనస్సు అంతరింద్రియంలో ఉండేటువంటి రూపము, ఈ బాహ్యేంద్రియాల ద్వారా అంతరింద్రియంలో తెలిసేటువంటి నామము, ఈ రెండే కార్యాలంటే ఈ రెండిటికి బాహ్య జగత్తులో అవకాశం ఎక్కడుంది? నామం ఎక్కడన్నా కూర్చొని ఉంటుందా? రూపం ఎక్కడన్నా కూర్చొని ఉంటుందా? ఇవన్నీ బుద్ధిలో ఉండే విషయాలు, నామరూపాలు. అయితే ఆ చైతన్యము, ఈ అంతర్బాహ్య విభాగం లేనటువంటి చైతన్యము ఈ రెండు నామరూపాలను తగిలించుకొని బాహ్య దేశంలో ఉన్నట్లుగా మనల్ని భ్రమ పెడుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా జగత్తును చూస్తాం మనం. ఉత్పత్తి నాశాలు ఈ విధంగానే చూస్తాం. సో అటువంటి ఉత్పత్తి, అటువంటి నాశం ఎక్కడి నుంచి ఉత్పత్తి? ఈ వాయుర్వావ సంవర్గ, వాయువు అనేటువంటి సంవర్గం నుంచి. ఎక్కడికి లయ? వాయువు అనేటువంటి సంవర్గం నుంచి అని. ఈ విధంగా జ్ఞానపరంగా విచారం చేయొచ్చు, ఉపాసనాపరంగా చింతన చేయొచ్చు. ఈ విధంగా అహంగ్రహోపాసనలు, అందుకనే మనం చూస్తున్నాము ఈ అహంగ్రహోపాసనలు విచారానికి కూడా చాలా అనువుగా ఉంటాయి, చాలా అనుకూలంగా ఉంటాయి. ఉపాసనకు ఎలాగూ ఉపాసన ఎలాగూ ఉంది, కానీ విచారానికి కూడా చాలా దగ్గరగా స్వరూపాన్ని మనకు చాలా దగ్గరగా పరిచయం చేస్తూ కూడా ఉంటాయి. అందులో కేవలం విచారం చేత మాత్రమే నిలబడలేక ఉపాసన చేస్తామని. ఆ విధంగా జలాలు కూడా యథా ఉచ్చుష్యంతి వాయుమేవ అపియంతి, యథా ఆపహ ఉచ్చుష్యంతి. ఉచ్చుష్యంతి అంటే ఉచ్చోషణం ఆప్నువంతి. ఉచ్చోషణం, శోషణం, ఎండిపోవడం జరుగుతూ ఉందో అప్పుడు అవి వాయుమేవ అపియంతి. అపియంతి, యంతి గచ్చంతి. ఇన్ గతో ధాతు అని, ఆ విధంగా యంతి, ఏతి ఇతః యంతి, ఈ వాయువునే చేరుకుంటున్నాయి. వాయుర్హి యస్మాత్ ఏవ ఏతాన్ అజ్ఞాదీన్ మహాబలాన్ సంవృంక్తే. వాయుర్హి, వాయువే సంవృంక్తే, వీటన్నిటిని మింగేస్తా ఉంది. సంవృంక్తే, వరణం, వరణే ధాతు, తనలో లీనం చేసుకుంటా ఉంది. వేటిని? మహాబలాన్ అజ్ఞాదీన్, ఏతాన్ అజ్ఞాదీన్ మహాబలాన్, మహాబల సంపన్నులైనటువంటి, మహా తేజస్సులైనటువంటి మహా అగ్నులను, ఆదిత్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ జలాలను, వీటన్నిటిని కూడా తనలో లీనం చేసుకుంటా ఉంది. ఏతాన్ అజ్ఞాది, ఈ తత్వాలన్నింటినీ కూడా, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలాలు, 4 చెప్పుకున్నాం. ఈ 4గింటిని కూడా తనలో లీనం చేసుకునేటువంటి వాయువు, అది సంవర్గము. అతో వాయు సంవర్గ గుణ ఉపాస్య ఇత్యర్థ. వాయువు సంవర్గ గుణ, వాయువే సంవర్గ గుణం అంటే సంవర్గం అనేటువంటి గుణం కలిగినటువంటిది. సంవర్గం అంటే సంవర్జనం, తనలో లీనం చేసుకోవడం, అన్నింటినీ తనలో లీనం చేసుకోవడం అనేటువంటి గుణం కలిగినటువంటి అటువంటి వాయువును ఉపాసించు. అంటే భౌతిక వాయువుని కాదు. వాయువు అంటే భౌతిక వాయువు చెప్పుకున్నాం ముందు, బాహ్య అని చెప్పుకున్నాం. బాహ్య అని చెప్పుకోవడం కేవలము ఆంతరిక వాయువు నుంచి వేరు చేసి చూపించడం వరకు మాత్రమే. ఆ తర్వాత వీటిని లీనం చేసుకునేటువంటి గుణము ఈ భౌతిక వాయువులో ఉందా? ఈ భౌతిక వాయువులు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మొదటి మంత్రంలోనే ఈ పూర్వపక్షానికి సమాధానం చెప్తున్నప్పుడు రెండవ పక్షం, అథవా ప్రళయంలో, ప్రళయకాలంలో
సూర్యాచంద్రమసోః స్వరూపభ్రంశే తేజోరూపయోః వాయువేవ అపి గమనం స్యాత్. ఎలా వాయువులో ఎలా లీనమవుతాయి? ఈ భౌతిక వాయువుని తీసుకుంటే ప్రళయకాలంలో సూర్యుడు, చంద్రుడు, ఆ తర్వాత వచ్చేటువంటి జలాలు, ముందు అగ్ని, ఇవన్నీ ప్రళయకాలంలో ఈ భౌతిక వాయువులో లీనమవుతాయా? భౌతిక వాయువే ఉండదు. భౌతిక వాయువులో ఎలా లీనమవుతాయి? హిరణ్య గర్భంలో లీనం అవ్వాలి కదా, ఆ పరమాత్మలో లీనం అవ్వాలి, బ్రహ్మలో లీనం అవ్వాలి. కాబట్టి వాయువు అంటే ఆ బ్రహ్మ, హిరణ్య గర్భం. ఈ వాయు శబ్దము హిరణ్య గర్భార్థంలో చక్కగా ప్రయోగించబడి పరమాత్మార్థంలోనే, హిరణ్య గర్భం అంటే పరమాత్మ, పరమాత్మలోనే లీనమవుతున్నాయి. పరమాత్మయే సంవర్గము. అతో వాయు సంవర్గ వాయు సంవర్గ గుణో ఉపాస్య ఇత్యర్థః. ఇది అధిదైవతం. అధిదైవతం అంటే దేవతాతు సంవర్గ దర్శనం. దేవతల యందు అంటే అధిదైవత స్థలంలో, అధిభూతం అధిదైవతం, ఆ స్థలంలో సమష్టి స్థలంలో ఇది సంవర్గ ఉపాసన, సంవర్గ దర్శనం. దర్శనం అంటే ఉపాసన. సంవర్గ ఉపాసనం ఉక్తం శృతి ద్వారా ఈ విధంగా సంవర్గ ఉపాసనం చెప్పబడింది. ఇక అధిదైవతం అయిన తర్వాత అధ్యాత్మం ఉండాలి. ఆ అధ్యాత్మం మూడో మంత్రంలో చూద్దాం. అథాధ్యాత్మం ప్రాణో వావ సంవర్గస్ స యదా స్వపితి ప్రాణమేవ వాగప్యేతి ప్రాణం చక్షుః ప్రాణగం శ్రోత్రం ప్రాణం మనః ప్రాణో హ్యేవైతాన్ సర్వాన్ సంవృంక్త ఇతి. ఇప్పుడు అధ్యాత్మోపాసన, అధ్యాత్మ స్థలంలో, అధ్యాత్మ తలంలో ఈ విధంగా సంవర్గోపాసన. సంవర్గోపాసనలు రెండు అంశాలు: అధిదైవతంలో సంవర్గోపాసన, అధ్యాత్మంలో సంవర్గోపాసన. అక్కడ ఒక సంవర్గం ఉంది వాయువు, ఇక్కడ ఒక సంవర్గం ఉండాలి. ఈ సంవర్గం అంటేనే అన్ని తనలో కలుపుకునేటువంటి గుణం. సో అందులో కలిసేటువంటి అంశాలు ఉండాలి. అక్కడ ఏ విధంగా అయితే అగ్ని, సూర్యుడు, చంద్రుడు, ఆపహ, జలాలు అని చెప్పుకున్నామో, ఇక్కడ కూడా ఒక సంవర్గము, అన్నిటిని తనలో కలుపుకునేటువంటి తత్వం ఒకటి, అన్ని తనలో కలిసేటువంటి ఇతర తత్వాలు, ఇవన్నీ చెప్పాలి కదా. అవి చెప్తున్నారు ఇక్కడ. ప్రాణోభావ సంవర్గ. ఈ ప్రాణం ఏంటి? అంతర్వాయువు. అక్కడ బాహ్యవాయువు చెప్పుకున్నాం, ఇక్కడ లోపల ఉన్నటువంటి వాయువు. ఈ లోపల ఉన్నటువంటి వాయువునే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలుగా చెప్పుకుంటూ ప్రాణం అంటాము. ఆ ప్రాణము పంచాత్మక ప్రాణం ఏదైతే ఉందో అది సంవర్గం. అక్కడ అగ్ని యథా ఉత్సుష్య యథా ఉద్వాయతి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ యథాస్వపితి, ఎప్పుడైతే నిద్రపోతున్నాడో అంటే సుషుప్తి అవస్థను పొందుతున్నాడో స్వపితి, అక్కడ వాక్ ప్రాణమేవ అప్యేతి, వాక్ ప్రాణాన్ని చేరుకుంటా ఉంది. వాక్ ఏపి గచ్చతి అపి గచ్చతి, ఎవరిని చేరుకుంటా ఉంది? ప్రాణాన్ని చేరుకుంటా ఉంది, అంటే ప్రాణంలో లీనమైపోతా ఉంది. వాగింద్రియం పనిచేయట్లేదు, వాగింద్రియం యొక్క వ్యవహారం ఏం లేదు. సో వ్యవహార రహితమై, వ్యవహార శూన్యమై మనసుతో పాటుగా వెళ్ళి ప్రాణంలో లీనమవుతుంది. ఎందుకని? ప్రాణం ఉంటుంది అక్కడ, ప్రాణాపాన వ్యాపారాలు జరుగుతున్నాయి. గాఢ నిద్రలో, సుషుప్త అవస్థలో కూడా మనం ఆ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తిని బయట నుంచి చూస్తూ ఉంటే వాడు ఊపిరి తీసుకోవడం తెలుస్తానే ఉంది. పిలిస్తే పలకకపోవచ్చు, కానీ ఊపిరి మాత్రం తీసుకుంటున్నాడు. మనం ఏదైనా వాడి పక్కన కూర్చొని మాట్లాడుతుంటే వాడికి వినిపించదు, వాడు సమాధానం చెప్పలేడు, చూడలేడు. కానీ ప్రాణాపానాలు మాత్రం నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రాణం ఉంది. ఈ వాగాది ఇంద్రియాలు ఏవి కూడా వ్యవహారం చేయటం లేదు, అదర్శనాన్ని పొందాయి. ఏ విధంగా అయితే అగ్ని శాంతమైందో, ఏ విధంగా అయితే ఆదిత్యుడు అస్తమయాన్ని అదర్శనాన్ని పొందుతున్నాడో, అదే విధంగా ఇవన్నీ కూడా వాగాది ఇంద్రియాలన్నీ కూడా ఆ ప్రాణంలో లీనమవుతున్నాయి. కాబట్టి ప్రాణం సంవర్గం. యథాస్వపితి వాక్ ప్రాణమే అప్యేతి. అదేవిధంగా చక్షు ప్రాణం, అక్కడ కూడా అప్యేతి కలుపుకోవాలి. చక్షు ప్రాణమేవ అప్యేతి. శ్రోత్రగం ప్రాణం, శ్రోత్రం ప్రాణగం, శ్రోత్రం కూడా ప్రాణాన్ని చేరుకుంటా ఉంది. మనః ప్రాణం, మనస్సు కూడా ప్రాణంలో లీనమైపోతా ఉంది. అంతరింద్రియాలు, బాహ్యేంద్రియాలు అన్నీ కూడా ప్రాణంలో లీనమయ్యాయి. సో ప్రాణో హ్యేవయేతాన్ సర్వాన్ సంవృంక్త ఇతి. ఈ ప్రాణమే వీటన్నిటినీ కూడా తనలో లీనం చేసుకుంటుంది. కాబట్టి ప్రాణం సంవర్గం. ప్రాణోభావ సంవర్గ అని చెప్పిన తర్వాత ఆ సంవర్గత్వాన్ని ఈ విధంగా శృతి నిరూపిస్తా ఉంది. చివరికి మళ్ళీ సర్వాన్ ప్రాణ ఏవ హ్యేతాన్ సర్వాన్, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా తనలో లీనం చేసుకుంటా ఉంది. ఇంద్రియాలు కూడా క్రియాత్మకాలే.
జ్ఞానేంద్రియాలు కానీ కర్మేంద్రియాలు కానీ క్రియ అంశ అన్నిట్లో ఉంటుంది కదా. ఆ క్రియ అంశ ప్రాణం ద్వారానే. ప్రాణం ఎప్పుడైతే వీటి ద్వారా ప్రత్యేక క్రియలను పొందదో అప్పుడు ఈ ఇంద్రియాలు ఏమవుతాయి, నిష్క్రియాత్మకాలైతే ప్రాణంలో కలిసి ఉంటాయి. సామాన్యము విశేషము. విశేషము విశేష అభివ్యక్తి లేనప్పుడు సామాన్యంగా ఉంటుంది. ఆ సామాన్యంగా ఉండడమే విశేషం యొక్క అనభివ్యక్తి. ఆ విశేష వ్యాపారం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ విశేష వ్యాపారం సామాన్యంలో నుంచే రావాలి. సామాన్యం నుంచి నామరూప అభివ్యక్తి, నామరూపాలను విడిచి సామాన్యంగా విశేషం అనభివ్యక్తిని పొందుతుంది. ఆ విధంగా ఈ సామాన్యమైనటువంటి ప్రాణము, క్రియా సామాన్యం, స్పందన సామాన్యమైనటువంటి ప్రాణము ఇతర విశేష క్రియలు కలిగినటువంటి ఇంద్రియాలన్నిటికీ సంవర్గ స్థానం. భాష్యంలో అథ, అథ అంటే అనంతరం, రైట్. సో ఈ విధంగా అధిదైవతోపాసనానంతరం, అథ అనంతరం అధ్యాత్మం. అధిదైవత చెప్పిన తర్వాత అధ్యాత్మం. అధ్యాత్మం అంటే ఆత్మని, ఆత్మయందు అని. అధి ప్లస్ ఆత్మ అధ్యాత్మం ఏర్పడుతుంది. ఇది అభిభవ సమాసం కదా. సో ఆ అధి అనే అవ్యయము సప్తమి అర్థంలో వస్తుంది. అధ్యాత్మం అంటే ఆత్మయందు, అధిదైవతం అంటే దేవత యందు. అధ్యాత్మం ఆత్మయందు. ఆత్మ అంటే ఇక్కడ శరీరం తీసుకుంటాం. శరీరం ఎందు ఆత్మని సంవర్గ దర్శనం. ఈ శరీరంలో కూడా ఈ సంవర్గ ఉపాసన చేయొచ్చు. సంవర్గ దర్శనం ఇదం ఉచ్యతే. సంవర్గ ఉపాసన ఇక్కడ చెప్పబడుతా ఉంది. సంవర్గోపాసనలో రెండు కావాలి. ఒకటి సంవర్గము, రెండవది ఆ సంవర్గత్వాన్ని నిరూపించేటువంటి ఇతర, దాంట్లో లీనమయ్యేటువంటి ఇతర అంశాలు. ఇక్కడ ప్రాణో ముఖ్యో వావ సంవర్గ. ప్రాణ, ప్రాణ అంటే ఎవరు ప్రాణం? ముఖ్య ప్రాణ. ఈ ప్రాణ శబ్దానికి ఘ్రాణేంద్రియము అనే అర్థం కూడా వస్తుంటుంది. చాలా చోట్ల ఈ ప్రాణ శబ్దాన్ని ఘ్రాణేంద్రియం అనే అర్థంలో చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ఘ్రాణేంద్రియం కాదు, ముఖ్య ప్రాణం తీసుకోవాలి. ముఖ్య ప్రాణం అంటే ప్రాణాపాన వ్యాన సమాన రూప పంచాత్మక వాయువు. ఆ పంచాత్మక ప్రాణాన్ని ముఖ్య ప్రాణం, రైట్, అదే తీసుకోవాలి ఇక్కడ. ఆ ప్రాణమే సంవర్గము. ప్రాణో ముఖ్యోవావ సంవర్గ. ఎందుకని సంవర్గం అది? స పురుషో స యదా స్వపితి అని ఉంది కదా. స యదా స్వపితి. సహ ఎవరిక్కడ? స శబ్దంతో పురుష, జీవుడు, ఉపాసకుడు. స ఎవరైనా జీవుడు. స పురుషో యదా యస్మిన్ కాలే. యదా అంటే యస్మిన్ కాలే స్వపితి. ఎప్పుడైతే నిద్రపోతాడో అప్పుడు ఏమవుతున్నాడు? ప్రాణం ఏవ వాగప్యేతి. వాడి యొక్క వాగింద్రియము, ఆ నిద్రపోయే వ్యక్తి యొక్క వాగింద్రియము, వాక్, ప్రాణం అప్యేతి, ప్రాణాన్నే చేరుకుంటా ఉంది. ప్రాణంలో లీనమైపోయింది నామరూపాలను విడిచి. అభివ్యక్తి అంటే మనం ఉత్పత్తి అంటే నామరూపాలు చెప్పుకుంటాం కదా. నామరూపాలతో పాటు క్రియ కూడా. జగత్తుని నామరూప కర్మాత్మకం అని చెప్పుకుంటాం. కేవలం నామరూపాలు కాదు, జడంగా కేవలం నామరూపాలు కాదు, క్రియలు కూడా ఉన్నాయి కదా. ఏదో పని జరుగుతూనే ఉంటుంది శరీరంలో. సో ఆ విధంగా వాగింద్రియం ఏదో మాట్లాడుతూనే ఉంటుంది. సో ఆ విధంగా వాక్ దాని యొక్క క్రియ ఎప్పుడైతే అభివ్యక్తం అవుతా ఉందో, తెలుస్తూ ఉందో, అప్పుడు అది ఉన్నట్లు. ఎప్పుడైతే దాని క్రియ సమగ్రంగా, ఆ క్రియ అంతా కూడా లేకుండా కనిపిస్తా ఉందో అప్పుడు అది లీనమైపోయినట్లు. ఆ విధంగా సుషుప్త అవస్థలో వాగింద్రియానికి పని లేదు కాబట్టి అది లీనమైపోయిందని. అది కనిపించడం లేదు, అది లేదు, అస్తమయాన్ని పొందింది. ఏ విధంగా అయితే సూర్యచంద్రుడు అస్తమయాన్ని పొందుతున్నారో ఆ విధంగా ఇది కూడా అదర్శనాన్ని పొందింది. అదర్శనం పొందకుండా ఉండింటే గనక దాని వ్యాపారం తెలియాలి, కానీ తెలియటం లేదు కాబట్టి అదర్శనాన్ని పొందింది. ఆ సమయంలో ఏమవుతుంది? ప్రాణం ఏవ అప్యేతి, ప్రాణాన్నే చేరుకుంటా ఉంది. వాయుం ఇవ అగ్ని. అగ్ని ఏ విధంగా వాయువుని చేరుకుంటుందో, వాయువులో లీనమైందో, అదే విధంగా అగ్ని చెప్పుకున్నాం అక్కడ. అగ్ని అభిమాని దేవత వాగింద్రియానికి. అగ్ని అభిమాని దేవత సమష్టి స్థలంలో అగ్నిదేవత ఎవరైతే ఉన్నారో అగ్నియే కదా ఈ అధ్యాత్మంలో వాయు, ఈ ప్రాణాన్ని, ఈ అధ్యాత్మంలో వాగింద్రియానికి అధిష్టాన దేవత. కాబట్టి వాయువు ఏ విధంగా, అగ్ని ఏ విధంగా వాయువులో లీనమైందో అదే విధంగా అగ్ని యొక్క అంశం వాగింద్రియం, అది కూడా అదే వాయువు యొక్క అంశమైనటువంటి ప్రాణంలో లీనమవుతాం. సమష్టి హిరణ్య గర్భుడి యొక్క అభివ్యక్తి ఆయా శరీరాల్లో ప్రాణరూపంగా చెప్పుకుంటాం. క్రియాత్మక స్వరూపం కదా హిరణ్య గర్భుడు. ఆ క్రియాత్మక స్వరూపం ఇక్కడ శరీరంలో ప్రాణంగా తెలుస్తుంది. అన్ని క్రియలు ప్రాణానికి సంబంధించినవే.
అదేవిధంగా ప్రాణం చక్షు అంటే ప్రాణం ప్రాణం చక్షు, ప్రాణం శ్రోత్రం, ప్రాణం మనః. ఇది మంత్రంలో నుంచి ప్రాణో హి యస్మాత్ ఏవ ఏతాన్ అజ్ఞాదీన్ సర్వాన్ సంవృంతే ఇది. ప్రాణో హి, హి అంటే యస్మాత్, ప్రాణో హి సంవర్గ అని చెప్పుకోవాలి. ప్రాణమే సంవర్గము. ఎందుకని? ఏతాన్ సర్వాన్ సంవృంతే ఇది. ప్రాణమే నిశ్చయంగా వీటన్నిటిని మింగేస్తా ఉంది, తనను లీనం చేసుకుంటా ఉంది, తన స్వరూపాన్ని కలిగింపజేస్తా ఉంది వీటన్నిటికీ కూడా. వాక్కు ప్రాణమైపోయింది, మనస్సు ప్రాణమైపోయింది. చక్షు వాక్ తర్వాత చక్షు శ్రోత్రం ఇవన్నీ కూడా ప్రాణమైపోయాయి, ప్రాణం లీనమైపోయాయి. కాబట్టి ప్రాణం సంవర్గం. ఇక 4వ మంత్రంలో ఈ ఉపసంహారం. తౌ వాయేతౌ ద్వౌ సంవర్గౌ వాయురేవ దేవేషు ప్రాణః ప్రాణేషు. తౌ వాయేతౌ ద్వౌ ఈ రెండు, వాయువు తర్వాత ప్రాణము, ఈ రెండు. తౌ వాయేతౌ ఈ రెండు, ద్వౌ ఈ రెండు 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 సంఖ్య ఉన్నాయి కదా. ద్వౌ సంవర్గౌ రెండు సంవర్గాలు. అధ్యాత్మంలో ఒక సంవర్గం, అధిదైవంలో ఒక సంవర్గం. వాస్తవానికి రెండు సంవర్గాలు మళ్ళీ ఒకటే. ఈ వాయువే ప్రాణము, వాయువే సమష్టిలో ప్రాణంగా అవుతా ఉంది. వాటి ప్రాణం వాయువులోనే ప్రాణం వాయువుతో తాదాత్మ్యాన్ని పొందే ఉంది. ఆయా ఉపాధులను మనం వాయువు బాహ్యవాయువు అని చెప్పుకున్నాం, అంతర్వాయువు ప్రాణం అంటున్నాం. అంతర్వాయు ఎప్పటిదాకా? ఈ అంతస్త్వం, దీని లోపల ఉండడం అనే దానికి ఒక ఉపాధి, ఈ శరీరం అనేటువంటి ఉపాధి నిలబడ్డంత వరకు అంతస్థిష్టతి అని చెప్పుకుంటాం, లోపల ఉంది అని చెప్పుకుంటాం. ఎప్పుడైతే శరీరం అనే ఉపాధి పోయిందో, కుండ బయలిపోయినప్పుడు కుండలో ఉండే ఆకాశం ఏమవుతుంది? కుండలో ఉండే ఆకాశం మెల్లగా మెల్లగా అలా వ్యాపించి 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 మహాకాశంగా రాదు. ఆ కుండలో ఉన్న ఆకాశం అదే మహాకాశం. ఆ క్షణం, కుండ పగిలిన క్షణంలో మనకు అక్కడ ఘటాకాశం కనిపించదు. ఘటాకాశం అనేది లేనే లేదు. ఘటం అనే ఉపాధి పోయింది, ఘటాకాశం పోతుంది, ఉన్నదేంటి? మహాకాశం. అదేవిధంగా ఎప్పుడైతే ఈ స్థూల శరీరం రాలిపోతా ఉందో అక్కడ ఈ ప్రాణం ఏమైపోయింది? హిరణ్య గర్భ, అదే వాయువు. అంతర్బాహ్య విభాగం చేసేటువంటి శరీరం పోయింది కదా. పోగానే అది బాహ్యవాయువుతో ఒకటైపోయింది. అంటే ఈ వాయువు ఆ వాయువులో కలిసిందని కాదు, ఆ లోపల ఉన్నటువంటి వాయువు బాహ్యవాయువే, దానికంటే వేరుగా ఏం లేదు అక్కడ. శరీరం ఉన్నంత వరకు వేరుదనం అనుభవానికి వచ్చింది, తర్వాత ఒకటే అయిపోతాం, హిరణ్య గర్భుడితో ఒకటే అయిపోతాం. ఆ విధంగా ఈ రెండు సంవర్గాలు వాస్తవానికి ఒకటే, కానీ అధ్యాత్మ దృష్ట్యా ఒకటి, అధిదైవ దృష్ట్యా ఒకటిగా రెండు సంవర్గాలు. దేవేషు వాయురేవ, దేవతల యందు, ఈ అజ్ఞాది దేవతల యందు సంవర్గ స్థానం వాయువు, హిరణ్య గర్భుడు పరమాత్మ. ప్రాణేషు, జీవుల యందు ప్రాణము. అనేక జీవుల్లో ఉండేటువంటి ఈ ప్రాణం ఏదైతే ఉందో, ఈ ప్రాణమే అనేక జీవుల్లో సంవర్గ స్థానీయం. తౌ వై అంటే వైతౌ వై ఏతౌ ద్వౌ సంవర్గౌ. సంవర్గం అంటే సంవర్జన గుణవు. సంవర్జనం అనేటువంటి గుణం కలిగినవి కాబట్టి సంవర్గ అని చెప్పుకుంటున్నాం. వాయు ఏవ దేవేషు సంవర్గ, ప్రాణ ప్రాణేషు. ప్రాణేషు వాగాదిషు. ప్రాణేషు అంటే జీవులలో అని చెప్పకుండా ఇంద్రియాలలో. దేవతల యందు వాయువు, ప్రాణేషు అంటే ఇంద్రియాల యందు. ఇంద్రియాలు కూడా విభిన్నంగా ఆయా జీవుల్లో ఆయా ఇంద్రియాలను చెప్పుకుంటున్నాం కదా, వేరు వేరుగానే. సో వాటిలో ఆ ఇంద్రియాల స్థలంలో ప్రాణం సంవర్గం. ప్రాణ ప్రాణేషు వాగాదిషు. వాగాదిషు ప్రాణ ముఖ్య ప్రాణం. ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాత్మకమైనటువంటి ఈ ప్రాణము ఇంద్రియాలలో సంవర్గము అని. ఈ విధంగా ఇది సంవర్గోపాసన. 4 మంత్రాలు. వాస్తవానికి 2 ఖండాల్లో ఆఖ్యాయిక, సంపూర్ణంగా ఒక ఖండం కూడా లేదు ఉపాసన. 4 మంత్రాల్లో ఉపాసన. ఆఖ్యాయికనే ఇక్కడ పెద్దగా కనిపిస్తూ ఉంది. స్తుతి, ఆ రైపుడు యొక్క మహిమ అని. ఈ కృతం అనేటువంటి దృష్టాంతం చెప్పుకున్నాం. రైట్. సో ఆ కృతంలో 1, 2, 3 కలి, ద్వాపర, త్రేత, ఈ మూడు కృతంలో కలిసిపోతాయి. కృతంతో కలిసి 10 అవుతున్నాయి. రైట్. కృతంతో కలిసి, కృతం 4, ఆ తర్వాత 3, 2, 1 కలిపితే 10 అవుతున్నాయి.
ఈ విధంగా ఈ 10 అంశాలు ఇక్కడ. వాయువు ఒక సంవర్గము, వాయువులో లీనమయ్యేటువంటి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలాలు కలిపి 5. అదేవిధంగా ప్రాణం సంవర్గము, ప్రాణంలో లీనమయ్యేటువంటి వాక్, చక్షు, శ్రోత్ర, మనస్సు. మరి ఈ 4 ఏమవుతున్నాయి? మళ్ళీ ఈ 4 ప్రాణంలో కలిసి 5. ఈ 5 అధ్యాత్మంలో, 5 అధిదైవంలో కలిపి 10. ఈ 10 కలిపి అకృతం, కృతం అవుతాం. 10 కలిపి కృతం, కృతం అనేటువంటి భావన. అందుకని ఇక్కడ ఈ సంవర్గ గుణంతో పాటుగా వాయువుని ఉపాసించాలని చెప్పుకున్నాం. సంవర్గ గుణంతో సంవర్జనాఖ్యో గుణో ధ్యేయో వాయువత్. ఎందుకని? కృతాయాంతర్భావ దృష్టాంతాత్. కృతాయ అంతర్భావం, కృతములో కృత ఆయం, ఆయం పందెం, కృతం అనేటువంటి పందెంలో మిగిలినవన్నీ ఏ విధంగా అంతర్భావం అవుతున్నాయో ఆ అంతర్భావం అనేటువంటి గుణం ఇక్కడ కనిపిస్తా ఉంది. వాయువు అనేటువంటి కృతం సంవర్గంలో మిగిలినవన్నీ కలిసిపోతుంది. ఆ విధంగా సంవర్గం, ఆ కృతం, ఆ 10 సంఖ్య కూడా ఈ విధంగా ఈ 10లో మనకు తెలుస్తాం. సో ఇప్పుడు ఈ 4 మంత్రాలు చెప్పిన ఉపాసన, ఈ ఉపాసనకి స్తుతి. ఉపాసన చెప్పిన తర్వాత ఉపాసన స్తుతించాలి కదా. శృతి యొక్క శైలి అది. ఏదైతే విధానం చేస్తుందో ఆ విధించిన దాన్ని స్తుతిస్తూ ఉంటుంది. విధి యొక్క స్తుతి. దేనైతే నిషేధిస్తుందో ఆ నిషేధ్యం ఏదైతే ఉంటుందో నిషేధ్య వస్తువు యొక్క నింద. ఈ విధంగా స్తుతి, నింద 2. విధికి స్తుతి, విధేయానికి స్తుతి, నిషేధ్యానికి నింద. ఈ 2 కూడా శృతి యొక్క స్వభావం సర్వత్రా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా ఉపాసన యొక్క స్తుతి. స్తుతి గురించి మళ్ళీ చిన్న ఆఖ్యాయిక మొదలవుతా ఉంది. అథ ఏతయోః స్తుత్యర్థం ఇయం ఆఖ్యాయిక ఆరభ్యతే. ఏతయోః సంవర్గయోః, ఈ 2 సంవర్గాలు చెప్పుకున్నాం కదా. ఈ 2 సంవర్గాలని అంటే అధ్యాత్మంలో వాయువు, అధిదైవంలో ప్రాణము, లేదా ఏతయోః ఉపాసనయోః, ఈ 2 ఉపాసనలు. అధ్యాత్మంలో సంవర్గోపాసన ఒకటే, కానీ అధ్యాత్మంలో వాయువు యొక్క ఉపాసన, అధ్యాత్మంలో ప్రాణం యొక్క ఉపాసన, అధిదైవంలో వాయువు యొక్క ఉపాసన. ఆ విధంగా 2 ఉపాసనలు. వాటిని స్తుతించడానికి ఇప్పుడు ఒక ఆఖ్యాయిక కథ మొదలవుతాం. ఈ కథలో కూడా మళ్ళీ సుఖావబోధార్థం, అదే ఆ సుఖావబోధార్థం ఉపాసనలో కొన్ని అంశాలను మళ్ళీ ప్రత్యేకించి తెలియజేయడానికి ఆఖ్యాయిక. అతః శౌనకం చ కాపేయం అవిప్రతారిణం చ కాక్షసేనిం పరివిశ్యమానో బ్రహ్మచారి దిదిక్షే తస్మా ఊహ న దదతుః అని 5వ మంత్రం. అథ అంటే అతః, ఇహ, ఇవన్నీ కూడా ఆఖ్యాయికం చెప్పడానికి. అతః ఒకానొకప్పుడు శౌనకస్య పత్యం శౌనకః, శౌనకుడని అనేటువంటి వ్యక్తి కాపేయం అవిప్రతారిణం, కాపేయం కపిగోత్రానికి చెందినటువంటి శౌనకుడు. శౌనకం చ కాపేయం, శౌనకం శునక అపత్యం అని శౌనకం, శునకస్య అపత్యం అని, తర్వాత శునకుడు అని పేరు కలిగినటువంటి వాడు సంతానం, తర్వాత కపి గోత్రానికి సంబంధించినటువంటి వాడు. అదేవిధంగా అవిప్రతారిణం చ కాక్షసేనిం, కక్షసేని యొక్క పుత్రుడు కాక్షసేని. అవిప్రతారిన్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. వీళ్ళిద్దరు శౌనకం కాపేయం ఒక వ్యక్తి, అవిప్రతారణం కాక్షసేనిం రెండో వ్యక్తి. వీళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు. పరివిశ్యమానవు, వాళ్ళిద్దరూ భోజనాన్ని కూర్చుంటే వడ్డించే వాళ్ళు వడ్డిస్తున్నారు. పరివిశ్యమానవు విశ్వగతవు, వ్యాపించి అంటే వాళ్ళ విస్తరిలో అన్నాన్ని పెడుతున్నటువంటి వాళ్ళు. ఆ సందర్భంలో ఇంకా భోంచేయడంలే, భోజనాన్ని కూర్చున్నారు, వాళ్లకు వడ్డించడం జరుగుతా ఉంది. ఆ సందర్భంలో బ్రహ్మచారి వివిక్షే, ఒకనొక బ్రహ్మచారి భిక్షకు వచ్చాడు, భిక్ష అర్పిస్తున్నాడు. వివిక్షే తస్మై ఊహ న దదతు. ఊహ ఇవి నిపాతాలు. అంటే తస్మై ఆ బ్రహ్మచారికి వీళ్ళు భోజనం ఇవ్వలేదు. నా దదతు అంటే భిక్ష గురించి వచ్చాడు. అన్నం తినడానికి కూర్చొని ఉన్నారు. సామాన్యంగా అన్నం తినడానికి కూర్చొని ఉన్నప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళను కూడా భోంచేయమని ఆహ్వానించడం పద్ధతి కదా. కానీ వీళ్ళు అలా చేయటం లే. శౌనకః కాపేయం
అభిప్రతారణంచ కాక్షసేనిం అని. వీళ్ళిద్దరు కూడా అలా చేయకుండా వీళ్ళ మటుకు వీళ్ళున్నారు ఆ బ్రహ్మచారిని గమనించనట్లుగా. బ్రహ్మచారి విభిక్ష చూశారు కానీ గమనించనట్లుగానే ఉండిపోయారు. ఇది ఇక్కడ సంవర్గ విద్యకు సంబంధించినటువంటి స్థుతి. కాబట్టి సహజంగా బ్రహ్మచారి ఈ సంవర్గ విద్యను ఉపాసిస్తున్న వాడై ఉండాలి. అదేవిధంగా ఈ సౌనక కాపేయ అవిప్రతారి కక్షసేని వీళ్ళు కూడా సంవర్గ విద్యను అభ్యసించిన వాళ్ళే అయి ఉండాలి. సో వీళ్ళు ముగ్గురు కూడా ఈ సంవర్గ విద్య యొక్క ఉపాసకులు. ఈ సంవర్గ విద్య యొక్క ఉపాసకులలో వాళ్ళ ధర్మం ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. హ ఇది ఐతిహ్యార్థ. అతహ అని ఉంది కదా, అహ అనేది ఐతిహ్యార్థం అంటే ఇతిహ ఐతిహ్యం ఈ విధంగా జరిగింది ఒకప్పుడు అని ఒక ఆఖ్యాయిక. సౌనకం చ, సౌనకం అంటే సునకస్య అపత్యం సౌనకం, కాపేయం కపిగోత్రం, కపిగోత్రానికి సంబంధించినటువంటి శౌనకుడు, అభిప్రతారిణం చ నామత, అభిప్రతారిన్, అభిప్రతారిన్ అనే పేరు కలిగినటువంటి వాడు ద్వితీయ విభక్తిలో అభిప్రతారిణం. కక్షసేనస్య అపత్యమితి కాక్షసేనిం, వీళ్ళిద్దరు కూడా కాక్షసేని శౌనక వీళ్ళిద్దరూ భోజనాయ ఉపవిష్టౌ, భోజనాన్ని కూర్చొని ఉన్నారు. పరివిష్యమానౌ సూపకారై, సూపకారై ఆ వంటలు చేసే వాళ్ళ చేత వడ్డించబడుతున్నారు. ఉపవిష్టో పరివిష్యమానై సూపకారై ఆ సందర్భంలో, రైట్, ఆ సందర్భంలో ఆ విధంగా ఉపవిష్టో సంతౌ ఉండగా బ్రహ్మచారి, బ్రహ్మచారి అంటే బ్రహ్మవిత్. బ్రహ్మచారి అనే పదానికి సామాన్య అర్థం అంటే వ్యుత్పత్తి అర్థం. రూఢి అర్థాలు ఉంటాయి లోకంలో. రూఢి అర్థం బ్రహ్మచారి, ఈ విధంగా విద్య అధ్యయనం చేస్తున్నటువంటి వాడు, బ్రహ్మచర్య ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వాడు, ఇవే చెప్పుకుంటాం. ఉత్పత్తి అర్థం చెప్పుకున్నప్పుడు బ్రహ్మవిత్, బ్రహ్మణి చరతి ఇది బ్రహ్మచారి, బ్రహ్మయందు చరించేటువంటి వాడు, సంచరించేటువంటి వాడు, బ్రహ్మయందు విచారం చేసేటువంటి వాడు. ఏం విచారం ఇక్కడ? ఉపాసన. సగుణ బ్రహ్మ, బ్రహ్మవిత్. శౌండ, శౌండ ప్రసిద్ధమైనటువంటి వాడు. శౌండో బిభిక్షే భిక్షితవాన్, ఈ విధంగా బ్రహ్మచారి బ్రహ్మవేత్త ఈ విధంగా భిక్షకు వచ్చాడు. అంటే ఉపాసకుడు, సగుణ విద్యను చక్కగా ఉపాసించేటువంటి ఒకనొక బ్రహ్మచారి ఈ విధంగా భిక్షకు వచ్చాడు. బ్రహ్మచారినో బ్రహ్మవిన్ మానితాం బుద్ధ్వా, అయితే వీళ్ళిద్దరు కూడా ఈ శౌనక తర్వాత అభిప్రతారిని వీళ్ళిద్దరు కూడా ఆ బ్రహ్మచారి గురించి విన్నారు. ఏమని విన్నారు? బ్రహ్మవిన్ మాని, బ్రహ్మవిత్, నేను బ్రహ్మవేత్తను, గొప్ప ఉపాసకుడిని అనేటువంటి అభిమానం వాడిలో ఉంది. బ్రహ్మవిన్ మానితాం బుద్ధ్వా తెలుసుకొని తం జిజ్ఞాసమానౌ తస్మై భిక్షాం న దదతు, వాడికి ఆ బ్రహ్మచారికి భిక్షనివ్వలే. ఎందుకని? వీడు బ్రహ్మవేత్త అని చాలా అభిమానం ఉంది వీడికి. ఏం చెప్తాడో చూద్దాం. తం బ్రహ్మచారణం జిజ్ఞాసమానం, జిజ్ఞాసను కలిగి, జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస కదా, ఏమంటాడో తెలుసుకుందాం. వాడిని కొంత ఉపేక్ష చేద్దాం. ఉపేక్ష చేస్తే బ్రహ్మవేత్త కదా, ఉపాసకుడు కదా, ఉపాసకుడు ఏం మాట్లాడతాడో విందాం అనేటువంటి కుతూహలం. అంటే వాడు అవమానించాలి అనేటువంటి ఉద్దేశం కాకుండా, వాడికి భిక్ష ఇవ్వకూడదు అనేటువంటి లోభగుణం కాకుండా, బ్రహ్మవేత్త కాబట్టి బ్రహ్మవేత్త వీడిని కొంచెం అలా మనం రెచ్చగొడితే ఏం మాట్లాడతాడు చూద్దాం. వీటిలో నుంచి ఏమి విషయం వస్తుంది? ఏదో చెప్తాడు కదా ఉపాసకుడు, ఉపాసన గురించి చెప్తాడు కదా, విందాము అని. జిజ్ఞాసమానౌ తస్మై భిక్షాం న దదతు న దత్తవంతౌ కిం అయం వక్ష్యతి ఇది జిజ్ఞాసమానౌ. ఏం చెప్తాడు వీడు అనేటువంటి కుతూహలం కలిగినటువంటి వాడే. సామాన్యమైన బ్రహ్మచారి కాదు వీడు, బ్రహ్మవేత్త, చక్కటి ఉపాసకుడు. అంతేకాకుండా వాడికి ఆ ఉపాసనకు సంబంధించినటువంటి ఒకనొక అభిమానం కూడా ఉంది. నేను మంచి ఉపాసకుడిని, చాలా విషయాలు తెలుసుకున్నటువంటి వాడిని అనేటువంటి భావన కూడా ఉంది. అటువంటి వాడు ఏదో మాట్లాడకుండా ఉండడు. కాబట్టి ఏం మాట్లాడతారో చూద్దాం అనేటువంటి కుతూహలంతో వాళ్ళు ఆ బ్రహ్మచారికి భిక్ష ఇవ్వలేదు. 6వ మంత్రంలో బ్రహ్మచారి చెప్తున్నాడు. సహోవాచ మహాత్మనశ్చతురో దేవ కస్స జగార భువనస్య గోపాస్ తం కాపేయా న అభిపశ్యంతి మర్త్యా అభిప్రతారిన్ బహుదా వసంతం యస్మై వా ఏతదన్నం తస్మాయ తన్న దత్తమితి అని ఆయన చెప్తున్నాడు. ఏమని? అహోవాచ, ఆ బ్రహ్మచారి ఇలా అంటున్నాడు. మహాత్మనశ్చతురో దేవ, మహాత్ములైనటువంటి నలుగురు దేవతలు, చతురో దేవ, ఏకః కస్స జగార భువనస్య గోప్తాం, ఏకః
ఏకః దే మహాత్మానశ్చతురో చతురో చతురః నలుగురు మహాత్ములు, ఏకః దేవః ఒక 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 పరమాత్మ, కహ స జగార ఎవరైతే ఈ నలుగురు మహాత్ములని ఏకః దేవః కహ ఎవడా దేవత ఎవడైతే స చతురో మహాత్మానస్ జగార ఈ నలుగురిని మింగేశాడు. ఎవరైనా భువనస్య గోప్తాం, రైట్, ఈ భువనాలు ఈ లోకాలన్నింటినీ కూడా అస్య భువనస్య గోప్తా గోప్తా పాలయిత ఈ సకల భువనాలను రక్షించేటువంటి భువనస్య గోప్తా ఏకః దేవః ఈ సకల భువనాలను రక్షించేటువంటి ఒకానొక పరమాత్మ ఎవరు ఎవడైతే ఈ మహాత్మానస్ చతురో జగార ఈ నలుగురిని మింగేశాడు. కాపేయాం హే కాపేయాం హే అభిప్రతారిణ అభిప్రతారిన్ అని వాళ్ళని పిలుస్తున్నాడు. హే కాపేయ హే అభిప్రతారి తం నా అభిపశ్యంతి మీరు వాడిని చూడలేకపోతున్నారు. ఏ ఒక పరమాత్మ ఏ ప్రజాపతి ఆ హిరణ్య గర్భుడు ఆ ప్రాణ అధ్యాత్మంలో అధిదైవంలో వాయువు ఏ దేవతైతే ఈ నలుగురిని మింగేస్తున్నాడో నలుగురిని తనలో లీనం చేసుకుంటున్నాడో సంపూర్ణ ప్రపంచాన్ని సంహరించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడై ఉన్నాడో. సంహరించడం అంటే తనలో లీనం చేసుకోవడం, తనలో లీనం చేసుకోవడం అంటే తన స్వరూపాన్ని ఆపాదించడం, అంటే ఈ జగత్తు యొక్క ఆకారమై ఉన్నాడు. ఈ జగత్తంతా తానై ఎవడైతే ఉన్నాడో ఆ పరమాత్మని హే కాపేయ హే అభిప్రదారిన్ నా అభిపశ్యంతి మీరు చూడలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. బహుధా వసంతం తం బహుధా వసంత అనేక రూపాలతో ఉన్నటువంటి ఆ పరమాత్మని మీరు తెలుసుకోలేకపోతున్నారు. యస్మై వా ఏతదన్నం, యస్మై యస్మై దేవాయ ఆ దేవత గురించే ఈ అన్నం అంతా కూడా మీరు ఏ అన్నం అయితే తింటున్నారో ఏ అన్నం అయితే నాకు ఇవ్వనంటున్నారో ఆ అన్నము ఆ పరమాత్మకు సంబంధించినటువంటిది. ఆ హిరణ్య గర్భుడు ఆ సంవర్గానికి సంబంధించినటువంటిది. ఆ సంవర్గాన్ని నేనే అని చెప్తున్నాడు. సంవర్గోపాసకుడు కదా, ఉపాసకుడు ఉపాస్యాన్ని తననుగా భావిస్తాడు, నేనే ఉపాస్యాన్ని భావిస్తాడు, నేనే ఆ సంవర్గాన్ని. అటువంటి సంవర్గం మీ ముందు వచ్చి భిక్ష అడుగుతుంటే ఆ సంవర్గానికి సంబంధించినటువంటి ఈ అన్నాన్ని సంవర్గానికి ఇవ్వడానికి మీరు వెనుకాడుతున్నారు అని. ఎందుకంటే తెలుసుకోలేకపోతున్నారు సంవర్గం ఏంటి అని. సంవర్గం సర్వత్ర ఉంది, ఎక్కడో లోకంలో కాదు, సర్వత్ర ఉంది, అనేక రూపాల్లో ఉంది. బహుధా వసంతం యస్మైవా ఏతదన్నం ఎవడికైతే ఈ అన్నమంతా కలిగి ఉందో ఎవడిదైతే ఈ అన్నమంతా అయి ఉందో తస్మై ఏతత్ న దత్తం వాడికే అన్నాన్ని మీరు నిరాకరిస్తున్నారు అని ఆ విధంగా వీళ్ళని ఆక్షేపిస్తున్నాడు బ్రహ్మచారి. ఆ తర్వాత ఏడో మంత్రంలో సౌనకుడు కాపేయ వీళ్ళు ఆ బ్రహ్మచారికి భోజనం ఇస్తారు. ఇక్కడికి పెట్టేద్దాం. ఈ భాష్యం రేపు చూద్దాం.